హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అరిసెలు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. తుంచేటప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగా ఉంటాయి ఈ విధంగా చేస్తే. రేషన్ బియ్యంతో చేయాలండి అరిసెలు. 24 గంటలు నానబెట్టుకోవాలి, శుభ్రంగా కడిగి నానబెట్టాలి. 24 గంటలు ఉదయం సాయంత్రం శుభ్రంగా వాటర్ మారుస్తూ ఉండాలి, లేకపోతే స్మెల్ వస్తాయి. మిల్లుకు పంపించేటప్పుడు అవి వడకట్టాలండి, శుభ్రంగా వాటర్ లేకుండా వడకట్టి పంపించాలి పిండికి పట్టించడానికి. అప్పుడు మెత్తగా వస్తుంది 24 గంటలు నానబెడితే. పిండి వచ్చాక జల్లిచ్చి బాగా అదింపెట్టి ఉంచాలి ఇలా. ఇప్పుడు బెల్లం నలగొట్టి పాకం పట్టి అది వడకట్టుకోవాలి, డస్ట్ వస్తుందండి. నేను కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం వేసానండి. ఆ గ్లాస్ వాటర్ పోసాను. వడకట్టుకొని వేరే ప్యాన్లో పాకం పట్టుకోవాలి. ఇప్పుడు పాకం చూసుకోవాలండి. పాకం మనం ఉండొయ్యి, ఆ ఉండ మనం ఏలుతోటి ఇలా ఇలా అన్నప్పుడు అది మెత్తగా ఉంటే అప్పుడు పాకం వచ్చినట్లండి. ఉండలాగా అయ్యి మెత్తగా ఉండాలి, అప్పుడు పాకం వచ్చినట్లు. ఇప్పుడు యాలకుల పొడి, నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం. ఇప్పుడు పిండి పొయ్యి మీదే ఉంచి లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం పిండి కలుపుకోవాలండి. కలుపుకున్నాక పొయ్యి మీద కలవనప్పుడు దించి కింద కలుపుకోవాలి, బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. నిదానంగా. ఇంకా కొంచెం పిండి పట్టిద్ది చూడండి, చేతిలో ఉండకు కూడా రావట్లేదు. ఇంకా కొంచెం పిండి పోసి కలుపుకోవాలి. మనకి ఏ విధంగా అయితే అరిసె చేయడానికి వస్తుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కాక అరిసెలు వేయాలి. చూడండి చేయడానికి ఎంత ఈజీగా వస్తుందో ఆ విధంగా చేసి కలుపుకోవాలి పిండి. చాలా చక్కగా వస్తున్నాయి కదండి చేసుకోవడానికి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన అరిసెని ఆ గంటలతోటి ఫ్రెష్ చేయాలండి. వేరే చెక్కలు కూడా ఉంటాయి కదా, వాటి మీద కూడా ఒకసారి ఫ్రెష్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ అయ్యాక ఆరబెట్టుకొని క్యాన్లో పెట్టుకోవాలండి. లైక్ చేయండి, షేర్